హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సౌదీలో కొత్త రూల్ అయితే వచ్చింది. అది నిజమా అబద్ధమా అని అయితే చాలా వార్తలు అయితే చెప్తున్నారు యూట్యూబర్లు. అందుకు అది నిజమా కాదని అయితే వీడియో పూర్తిగా అయితే చూడండి. నిజమా కాదా అని తెలుస్తుంది మీకే. అయితే కొందరు యూట్యూబర్లు తెలిసి తెలియక అయితే సౌదీ గురించి అయితే చాలా ఇలా వెళ్ళలేరు, అలా వెళ్ళలేరు, చదువుకుంటేనే వాళ్ళు పోతారు, చదువుకునే వాళ్ళు పోతారు, చదువుకోకంటే పోలేరు అనే ఫేక్ వార్తలు అయితే కొందరైతే చాలా స్ప్రెడ్ చేసినారు యూట్యూబ్లో కానీ, న్యూస్ ఛానల్లో కానీ. పూర్తి వీడియో అయితే చెప్తాను. ఈ వీడియోలో అయితే చూడండి. పూర్తి వీడియో అయితే ఒక లైక్ అయితే చేయండి తప్పనిసరిగా వీడియో చూసిన వాళ్ళు. వచ్చేసి ఏంద్రా అంటే మన వాళ్ళు 24 లక్షలు, దాదాపుగా 24 లక్షల మంది అయితే ఉన్నారు. వాళ్ళకు ఒక చట్టం అయితే వచ్చింది. ఏంద్రా అంటే చట్టము, ఎక్కడికన్నా చదువుకోను పోయింటారు కదా వాళ్ళ దేశం వాళ్ళు, రెసిడెన్సీ బయట దేశాలు తీసుకుంటారు కదా, వాళ్ళనైతే ఇప్పుడు వచ్చి తీసుకోండి అని చెప్పి అయితే ఒక రూల్ అయితే ఉంది వాళ్ళకి. ఇప్పుడైతే అది ఇప్పుడు లేబర్ పోతా అంటారు కదా, ఎవరైనా చదువుకునే వాళ్ళు మామూలుగా ఇబ్బంది పడకూడదని చెప్పి 10వ తరగతి, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ ఏదైనా సర్టిఫికేట్ ఉంటే ట్రైనింగ్ ఇచ్చి పోయేది ముందు నుంచే ఉంది. ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచే ఉంది. అది కాకుండా మనోళ్ళు ఏంద్రా అంటే చదువుకునే వాళ్ళే పోవాలంట సౌదీకి అని న్యూస్ అయితే స్ప్రెడ్ చేసేసినారు 2 రోజుల నుంచి కూడా. ఏం కాదండి, బయట పని చేసేవాళ్ళు బయట పని చేసుకోవచ్చు. మామూలుగా ఇంకా ఇంట్లో పని చేసుకునే వాళ్ళు ఇంట్లో పని చేసుకోవాలి. అది ఏదన్నా అంటే కంపెనీ వాళ్ళు ఉంటారు కదా, కంపెనీ వాళ్ళు కానీ సాఫ్ట్వేర్ ఏదన్నా దానికి సంబంధించింది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి అలా పెట్టి ఏదైనా పోతా వాళ్ళు. వాళ్ళని అరికెట్టేదానికి కోసం ఇలా స్ట్రిక్ట్గా అయితే చేస్తున్నారు. కొన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అదైతే 2 టైమ్స్ అయితే చేయాలని చెప్పి ఒక ఆర్డర్ అయితే జారీ చేశారు మామూలుగా దాంట్లో. అది ఇప్పటి నుంచే కాదండి, ఎప్పటి నుంచో ఉంది. కానీ మన వాళ్ళకు తెలియకైతే విషయం అయితే చేసినారు. న్యూస్ ఛానల్ కూడా అలాగే పెట్టినారు. నాకు తెలిసిన విషయం ఇది. ఎందుకోసం పెట్టినారా అంటే మన వాళ్ళ కోసమే, కష్టపడకూడదని చెప్పి. అక్కడ పోయినాక భాష కానీ, ఒక ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో కానీ, భాష అదే ఏదైనా కానీ పనిలో కానీ ఇబ్బంది పడకూడదని చెప్పి, భాషలో ఒకవేళ పని రాకపోయినా ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ విధంగా అయితే రూల్స్ అయితే తీసుకొచ్చినారు వాళ్ళైతే. అది మన కోసమే అనుకోవాలి, మంచి కోసమే అనుకోవాలా. మనం అయితే మోసపోకూడదని చెప్పి ఇలాంటి రూల్స్ అయితే తీసుకొచ్చినారు అని చెప్పుకోవాలి. మనం అయితే సౌదీలో ఇది కానీ అది కానీ అని చెప్పి చాలా స్ప్రెడ్ చేసినారు 2 రోజుల నుంచి కూడా. ఏదైనా కానీ పూర్తి వివరాలు అయితే తెలుసుకొని వీడియోలు అయితే పెట్టండి. ఎవరికైనా కానీ బెంగళూరులో అయితే ఉంది, పాస్ అయితేనే సర్టిఫికేట్ ఇస్తారు, స్టాంపింగ్ అవుతుంది అక్కడ ఖచ్చితంగా. అది ఇప్పుడు నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది అది. ఇంకపోతే కువైట్ విషయానికి వస్తే, కువైట్లో ఒక భారతీయుడికి అయితే మరణశిక్ష అయితే విధించారు కువైట్ కోర్టు. ఎందుకురా అంటే విషయం లేకొస్తే, ఒక ఇండియా అమ్మాయిని అయితే లైంగికంగా వేధించి చంపేశాడని చెప్పి అతనికి వచ్చేసి కువైట్ కోర్టు అయితే మరణశిక్ష అయితే విధించింది ఈరోజు. చూద్దాం ముందు ఏం జరుగుతుందో వేసి చూద్దాం. పర్సనల్గా అటాక్ చేయడం జరిగిందని చెప్పి, అమ్మాయి ఏదో సెక్సువల్గా అరేంజ్మెంట్ చేసినాడని చెప్పి అతనికైతే ఉరిశిక్ష అయితే వేయడం జరుగుతుంది. ఈరోజు అయితే కువైట్లో అమలులోకి వచ్చింది. అదైతే ఇది వచ్చేసి పర్వానియా ప్రాంతం, కువైట్ సిటీకి అంటే దగ్గరలో ఉంటుంది. చూశాను కదా అన్న వీడియో. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అయితే, కువైట్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా కానీ మంచి కంటెంట్ వస్తుంది మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి.